కాకినాడ జిల్లాలో దుర్గామాత 108 అవతారాల్లో ఒకటైన శాకంబరి అమ్మవారి పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ రకాల కాయగూరలు, పండ్లు, ఆహార దినుసులతో భక్తులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. రంగురంగుల కూరగాయలు, పండ్లతో తీర్చిదిద్దిన అమ్మవారి రూపం భక్తులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయాలు భక్తి శోభను సంతరించుకున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. ప్రేమిస్తే తిరిగి ప్రకృతి సంపదనిస్తుంది. అలాగే ప్రకృతిని ప్రేమించే వారికి ఈ దుర్గామాత ఏకంగా శాకంబరి అమ్మవారిగా వెలిసి అనేక రకాలుగా ప్రకృతిని కాపాడుతూ హిందువులకే కాకుండా ఈ సంపద దేశానికి, ప్రపంచానికి కూడా ఒక మార్గదర్శకం అని మాత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే శాకంబరి అవతారం అంటే దుర్గామాత అవతారాల్లో 108 అవతారాల్లో ఒకటి. ఇక్కడ సాధారణంగా అంటే 100 ఏళ్ల క్రితం కరువు వచ్చినప్పుడు, 100 సంవత్సరాల క్రితం కరువు వచ్చినప్పుడు శాకంబరి అమ్మవారు అనేక రకాల కాయగూరలు కానీ, ఇతరత్ర అంటే పళ్ళు, ద్రాక్ష పళ్ళు కానీ, పూలు కానీ అన్ని తన శరీరం నుండి ప్రజలకు పంచిచ్చారని, అందువల్లనే శాకంబరి అవతారం వచ్చిందంటూ భక్తుల నమ్మకం. ఇందులో భాగంగానే ప్రతి ఏడాది శుద్ధాష్టమి నుంచి పౌర్ణమి వరకు ఈ జరుపుకునే ఈ శాకంబరి అమ్మవారి ఉత్సవాలు మాత్రం చాలా ఘనంగా భక్తికి ప్రతీకగా నిలుస్తాయి. ముఖ్యంగా అమ్మవారికి ఈ కొలవడం ద్వారా, అంటే ఈ శాకంబరి అవతారాన్ని కొలవడం ద్వారా ధాన్యానికి కానీ, ఇంట్లో వస్తువులకు కానీ లోటు లేకుండా గడుస్తుందని, అలాగే ప్రకృతిలో కూడా ఏ కాయగూరలకు లోటు లేకుండా, అలాగే ధాన్యం లోటు లేకుండా చక్కగా ఆరోగ్యవంతంగా అందరూ జీవిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తమకు అందిన ప్రతి కాయగూరని, అలాగే పళ్ళు కూడా అమ్మవారికి అలంకరించడం ద్వారా శాకంబరి మాతని అత్యంత ఘనంగా పూజించుకుంటారు. ప్రతి దుర్గామాత దేవాలయంలో కూడా ఈ ఉత్సవాలు ఘనంగా చేయడంతో పాటు ఎక్కడ చూసినా అలంకరణ చూస్తే కనుక చాలా గమ్మత్తుగా, విశేషంగా, చూడచక్కగా ఉంటుంది. ఎంతో ఉద్వేగభరితం కూడా కలిగిస్తూ ఉంటుంది. అమ్మవారు తన అవతారాల్లో ముఖ్యంగా ఈ అవతారానికి ఎంతో విశిష్టత కలిగడానికి ప్రకృతి పరంగా మనకి ఏం కావాలి, మనిషి జీవించడానికి చక్కగా ప్రకృతికి, మనిషికి సమతుల్యత ఏ విధంగా ఉండాలి అనే సూత్రాన్ని ఈ శాకంబరి అమ్మవారు చక్కగా వెల్లడిస్తూ ఉంటారు. అందుకే శాకంబరి ఉత్సవాల్లో కూడా అమ్మవారితో ఘనంగా పూజలు చేస్తూ ఉంటారు. విడిజన చిన్నితో నదీం ఖాన్ దురాని, కాకినాడ.